నంద్యాల మండల కార్యాలయం సమీపంలోని ప్రభుత్వ కార్యాలయాలు నిర్వాహకుల నిర్లక్ష్యంతో మందుబాబుల అడ్డాలుగా మారుతున్నాయి. కనీస భద్రత సిబ్బంది లేకపోవడంతో సెలవు రోజులు వచ్చాయంటే చాలు కార్యాలయ ప్రాంగణాలు మద్యం సేవించే వారి కోసం కేంద్రాలుగా మారిపోతున్నాయి. సెలవు దినాల్లో ఎక్కడ చూసినా మద్యం బాటిళ్లు, గ్లాసులు కనిపిస్తూ ఉండడం సాధారణంగా మారింది. కొందరు అక్కడే కూర్చొని మద్యం సేవిస్తూ గోల చేస్తూ చిందులేస్తుండడంతో పరిసర ప్రాంత ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. భద్రతా సిబ్బంది లేకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని స్థానికులు చెప్తున్నారు. వాచ్మెన్ లేకపోవడంతో ఎవరైనా కార్యాలయ ప్రాంగణంలోకి సులభంగా ప్రవేశించి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆస్తుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు ప్రతి ఉదయం కార్యాలయాలకు వచ్చే సిబ్బంది పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. కార్యాలయ ఆవరణలో చెల్లాచెదురుగా పడిన మద్యం బాటిళ్లు, చెత్తను తొలగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనిపై సిబ్బంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఒక సెక్యూరిటీ గార్డు ఉన్నా ఈ పరిస్థితి ఉండేది కాదు అని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు ఇలా దుర్వినియోగం కావడం దురదృష్టకరమని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కార్యాలయాల వద్ద భద్రతా సిబ్బంది నియమించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. లేదంటే ప్రభుత్వ కార్యాలయాల గౌరవం మరింత దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. నంద్యాల పట్టణంలో కొనసాగుతున్న ఓటర్ జాబితా సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ శేషన్న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బంది, బిఎల్ఓల పనితీరును సమీక్షించారు. పలు వార్డుల్లో తనిఖీలు నిర్వహించిన కమిషనర్ కొంతమంది బిఎల్ఓలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయం తక్కువగా ఉంది, ఎవరు అలసత్వం చూపకుండా బాధ్యతగా పనిచేయాలని స్పష్టం చేశారు. ప్రతి సచివాలయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకొని తమ ఓటర్ వివరాలను సరిచేసుకోవాలని సూచించారు. ఓటర్ జాబితా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిబ్బంది, కమిషనర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రైట్ ఇవ్వండి. మీరు ఇవ్వండి సార్. అరే ఫామ్స్ కలెక్షన్ కోసం అంటే ఈరోజు మాకు మ్యాక్సిమం ఫామ్స్ రావాలి. టోటల్ ఎన్ని 1460 ఇప్పుడు 450 చేశాం. ఈరోజు ఫామ్స్ అన్ని కలెక్షన్ చేసుకో ప్రపోజల్ ఎవరు ఇచ్చాం, వెంకటేష్కి ఇచ్చాం. అతను వస్తే ఇద్దరు కలిసి ఈరోజు పట్టించుకోవాలి. ఈ దాంట్లో కూడా అందుకనే రోజు కట్టినప్పుడు 150 ఫామ్స్ చేసుకుంటే రాత్రి హ్యాండ్ సపోర్ట్ ఇస్తాం. చేస్తాం. ఈరోజు ఏం డే? స్పెషల్ క్యాంపెయిన్ డే. 2002లో ఓటర్ ఐడి కనుక ఆ డేటా కింద ఉంటే కనుక ఎవరు ఎలాంటి అదనంగా డాక్యుమెంట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ వెరీ క్లియర్. ఏ డాక్యుమెంట్స్ మేము అడగం, అక్కర్లేదు కూడా. ఒకవేళ వాళ్ళు అడిగినా కూడా అవసరం లేదని చెప్పండి. సబ్సిక్వెంట్గా మీకు సంబంధించినటువంటి డేటా ఎక్కడ కూడా లేనట్లయితే కనుక, దొరకట్లయితే కనుక మీకు ఇచ్చినటువంటి ఫామ్ ఉంది కదా, దానికి బ్యాక్ సైడ్ ఉంది. బ్యాక్ సైడ్ ఒకసారి మీరు గమనిస్తే కనుక బ్యాక్ సైడ్ ఇలా ఉంటాయి. ఇందులో 12 టైప్స్ ఆఫ్ ఐడీలు ఇచ్చారు. దీంట్లో ఏ ఒక్కటి ఇచ్చినా కూడా సరిపోతుంది. అంతే కానీ ఇది కావాలి, అది కావాలి, అది కావాలి అన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇందులో ఏదో ఒకటి అంటే మీకు సంబంధించిన ఆ యొక్క డేటా ఏమి లేకపోతే ఒక్కటి ఇస్తే కనుక చేసాను. ఈ విషయాన్ని గమనించండి. సమయం ఎక్కువ లేదు కాబట్టి అందరూ కూడా ఫామ్స్ చదివినటువంటి ప్రతి వ్యక్తి కూడా మీ యొక్క
బిఏలను సంప్రదించండి. అలాగే పొలిటికల్ పార్టీస్ నుంచి కూడా బిఏలు ఉన్నారు. బిఏలోస్ వస్తారు. రాని పక్షంలో ఒకవేళ మీరు ఎక్కడన్నా బయటికి వెళ్ళాలి, రావటం ఆలస్యం అవుతుంది కనుక సంప్రదించండి. ఎందుకంటే మీకు ఒక విషయం గమనించుకోవాలి, మీ బిఏలో ఎవరో చెప్పేసి ఒకవేళ డౌట్ రావచ్చు. ఇక్కడ అతనికి సంబంధించినటువంటి పేరు ఉంటుంది. ఇక్కడ ఫస్ట్లోనే బిఎల్ఓ అతని యొక్క సెల్ నెంబర్ కూడా ఉంటుంది. అందువల్ల మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన లేదు, ఇది ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఫోన్ చేయండి, ఆయనకు కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది. అతను కాల్ చేయండి, అతను వస్తాడు. ఫామ్ పడి అటుకెళ్ళిపోతాడు, అతను రిజిస్ట్రేషన్ చేస్తాడు. సో ఈ యొక్క విషయాలను ఇక్కడ ఉన్నట్టు వారందరూ కూడా గమనించాలని కోరుతున్నాం. ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా ఎంబీబీఎస్ ఎంఎస్ డీజీఓ, ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ, నెదర్లాండ్స్, అబ్స్ట్రేషియన్ అండ్ గైనకాలజిస్ట్, గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ, సాధారణ కాన్పులు, సిజేరియన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు, సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన లాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 9063078981, 08514359702.